వోక్స్‌వ్యాగన్ కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. 7వ నిందితుడు జోసెఫ్ వి జార్జ్ అప్రూవర్గా మారేందుకు సిద్ధమయ్యారు. తన నేరాన్ని మన్నించి సాక్షిగా పరిగణించాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నిందితుడిగా తొలగించి సాక్షిగా మారిస్తే తమకు అభ్యంతరం లేదని కోర్టుకు దర్యాప్తు సంస్థ తెలిపింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వోక్స్‌వ్యాగన్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 7గురు నిందితుల్లో ఒకరైన జోసెఫ్ వి జార్జ్ అప్రూవర్గా మారేందుకు సన్నాహాలు చేసుకున్నారు. తనను మన్నించి సాక్షిగా పరిగణించాలని నాంపల్లి కోర్టును కోరారు. విశాఖ జిల్లాలో వోక్స్‌వ్యాగన్ కార్ల పరిశ్రమ పెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11,60,00,000 రూపాయలు కాజేశారనేది ఈ కేసులో నిందితులపై అభియోగం. వశిష్ఠ వాహన్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసి కుంభకోణానికి పాల్పడ్డట్లు నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో సిబిఐ అభియోగపత్రం కూడా సమర్పించింది. వోక్స్‌వ్యాగన్ ప్రతినిధులు హెల్మట్ సూస్టర్, అశోక్ జైన్, వశిష్ఠ వాహన్ డైరెక్టర్ జగదీష్ అలగ్ రాజా, వశిష్ఠ వాహన్ సంస్థ, గాయత్రి చంద్రవదన్, బీకే చతుర్వేది, జోసెఫ్ వి జార్జులను నిందితులుగా సిబిఐ తన అభియోగపత్రంలో పేర్కొంది. బెంగళూరుకు చెందిన గార్డెన్ సిటీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జోసెఫ్ వి జార్జ్కు వోక్స్‌వ్యాగన్ కుంభకోణంలో ప్రమేయముందని సిబిఐ అభియోగం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వశిష్ఠ వాహన్ ఖాతాలోకి 11,60,00,000 రూపాయలు మళ్లించుకున్న జగదీష్ అలగ్ రాజా తర్వాత అందులో 5 కోట్ల రూపాయలు జోసెఫ్ ఖాతాకు తరలించినట్లు సిబిఐ పేర్కొంది. జోసెఫ్ నుంచి సిబిఐ గతంలోనే 5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. అయితే జగదీష్ అలగ్ రాజాతో వ్యాపార సంబంధాలున్నాయని, ఆ డబ్బు వోక్స్‌వ్యాగన్ కుంభకోణానికి సంబంధించిందని తనకు తెలియదని ఇప్పటి వరకు జోసెఫ్ వాదించారు. చివరకు తనను అపరాధ సాక్షిగా పరిగణించాలని 7వ నిందితుడుగా ఉన్న జోసెఫ్ కోర్టును అభ్యర్థించాడు. సిబిఐ కూడా సానుకూలంగా స్పందించింది. జోసెఫ్ ను నిందితుడిగా తొలగించి సాక్షిగా మారిస్తే తమకు అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది. జోసెఫ్ పిటిషన్ను నాంపల్లి 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పరిశీలిస్తోంది. జోసెఫ్ సాక్షిగా మారితే మిగతా కీలక నిందితుల నేరం రుజువు చేసేందుకు మార్గం సుగమమవుతుందని సిబిఐ భావిస్తోంది.